నంద్యాల పట్టణంలో సెలార్ టెంట్ హౌస్లకు అనుమతి లేకుండా మెగా మార్ట్ నిర్మాణం. లాలం రామస్వామి కుమారుడు లాలం రమేష్ గుప్తా మరియు అతని భార్య మాధవి వీరు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా నుండి బిల్డింగ్ పర్మిషన్ పొందారు. అనగా బిఏ నంబర్ 1017/218/బి/నాన్ ఎన్కేఆర్ 2023 తేదీ 13/11/2023 స్టిల్ట్ గ్రౌండ్ 3 అప్పర్ ఫ్లోర్స్ తో కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వబడింది. 3 కానీ వాస్తవముగా పరిశీలిస్తే ఒక సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, 3 అప్పర్ ఫ్లోర్స్, ఒక పెండెంట్ హౌస్ నిర్మించారు. ఇది ఆమోదించబడిన ప్రణాళికకు విరుద్ధంగా ఉంది. అందువల్ల ఈ కార్యాలయము ప్రొవిజనల్ ఆర్డర్ పీఓ నోటీస్ ని ఏపీఎం చట్టం 1965 మరియు ఏపీఎం మరియు యూడీఏ చట్టం 2016 ప్రకారం జారీ చేసింది. డివేషన్ పై ఎక్స్ప్లెనేషన్ కోరుతూ గాని ఆయన ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ సీఓ నోటీసు కూడా జారీ చేయబడింది. అయినప్పటికీ ఆయన స్పందించలేదు. అందువల్ల ఆయనపై ఛార్జ్ షీట్ తయారు చేసి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎంఎస్సీ నంద్యాల ద్వారా కోర్టులో దాఖలు. అంతేకాకుండా నిన్నటి దినమున తాతిరెడ్డి లక్ష్మికి సంబంధించిన స్థలంలో మట్టిని తోలడం జరిగింది. దీనికి సంబంధించి తాతిరెడ్డి తులసిరెడ్డి ఈ రోజు వారికి సంబంధించిన స్థలంలో తోలిన మట్టిని తీసివేయవలసిందిగా కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇరువురి మధ్య వాదన జరగడంతో పోలీసులు రంగంలోనికి దిగడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందంటూ మున్సిపాలిటీ నోటీసులు ఇచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీకి నిర్మాణాలకు ఎందుకు తొలగించలేదు? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందంటూ మున్సిపాలిటీ నోటీసులు ఇచ్చినా ఇంతవరకు మున్సిపాలిటీ నిర్మాణాలను ఎందుకు తొలగించలేదని అక్రమంగా కట్టడాలపై చోద్యం చూస్తున్న నంద్యాల మున్సిపాలిటీ. కోర్టు కాదురా డాక్యుమెంట్, దాన్ని కోర్టు పోయినా కదా, కోర్టు తెలుసుకో, కోర్టు చూసుకో. నువ్వు నా సైట్ లోకి ఎందుకు దిగినావు చెప్పు. నా సైట్ లో మన్ను తెలియాల్సిన అవసరం ఏముంది? నువ్వు కోర్టులో ఛార్జ్ షీట్ చేసినారు, మున్సిపాలిటీ చేసింది అన్న తెలుసుకోపో, పోయి అన్న తెలుసుకోపో, చూద్దాం అని. నా దాంట్లో దిగి నువ్వు మట్టి తోలాల్సిన పని ఎందుకు ట్రెస్ పాస్ అయినావు? అంత దౌర్జన్యమా? పలాని వాళ్ళ సైట్ అని తెలుసు, నా సైట్ అని తెలిసి హైకోర్టులో ఇచ్చినావు, నా సైట్ లో దిగి నువ్వు ఆక్రమించడానికి వచ్చావా? సరే అయినందుకు ఇప్పుడు కానీ ఇప్పుడు 15 అడుగులు రస్తా ఉంది ఉత్తరం మరి నాటున అది ఏమన్నా కోర్టు డిసైడ్ అవుతుంది. హైకోర్టు ఉంది మ్యాటర్, ఎందుకు మాట్లాడాలా? హైకోర్టు ఉంది మ్యాటర్, సరే డాక్యుమెంట్స్ హైకోర్టు ఉంది మ్యాటర్, హైకోర్టులో ఇష్యూ ఏమైతే ఉన్నాయో హైకోర్టు ఉంది మ్యాటర్. కొలత వేసుకోమని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ సైట్ ఉంటే గుండు మొత్తం రాశారు. నేను హైకోర్టులో తెగాను, నువ్వే పోయినావు హైకోర్టుకు. హైకోర్టులో డెసిషన్ వచ్చేంత వరకు దీని మీద ఏం మాట్లాడాను, నేను సబ్జుడిస్ మాట్లాడాను. హైకోర్టులో డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఇది ఎట్లా సార్? ఇప్పుడు నేను తీసేస్తాను లేండి, వాళ్ళ మట్టి వాళ్ళ దాంట్లో నేను పెట్టాను, అవసరం లేదు, నేను తీసేస్తాను. నా ప్లేస్ లో నేను ఉంటాను కానీ వాళ్ళు కొలత వేసుకుంటామని ఎప్పుడైనా వేసుకోమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఇది లాలం రమేష్, లాలం మాధవి, తాతిరెడ్డి లక్ష్మి, తులసిరెడ్డి. హైకోర్టులో రిట్ 20799 2 రిట్లు వేసినాడు. హైకోర్టులో రిట్ ఉండగా నువ్వు నా దాంట్లోకి వచ్చి దిగి ఆక్రమణ చేసి ఇది కాదు అనేది కాదు, ఇదే నేను మాట్లాడేది. ఎవరిని అడిగి చేసినావు? ఎవడో చెప్తే చేసినా అంట. నేను ఆల్రెడీ మున్సిపాలిటీ కూడా కంప్లైంట్ చేసినాను, దాని మీద పోయినాడు. ఎప్పుడు వచ్చినారో చదవండి, చదవండి. కోర్టు తీర్పు కోర్టు తీర్పులో కట్టుబడి ఉందా? హైకోర్టులో డిస్ప్యూట్ అవుతాను. నేను మున్సిపాలిటీకి నేను ఇల్లీగల్ గా పోలే, నేను మున్సిపాలిటీకి రిప్రజెంటేషన్ పెట్టినా. ఆ దాంట్లోకి ఇవల్ల డోర్స్ పెట్టినాడు, ఇవల్ల చేసినాడు, డీవియేట్ అన్నాడు, పద్ధతి లేకుండా రూల్స్ అండ్ మున్సిపల్ రూల్స్ డీవియేట్ చేసినాడు, ఈయన మీద యాక్షన్ తీసుకున్నాను పెట్టాను. మున్సిపల్ కమిషనర్ను కలిసినాను, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాను. నా దాంట్లో నా మీద హైకోర్టులో 2 రిట్లు వేసినాడు. మళ్ళీ నా సైట్ లోకి 2 రిట్లు దీనిల కోసమే వేసినాడు. ఏదో మున్సిపాలిటీ వాళ్ళు అన్న ఇచ్చిన దానికి మీరు కొలతలు వేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, నేను ఎప్పుడైనా మేము వస్తామని చెప్పి మేము ఒకటి చెప్పినాం అంతే. మున్సిపాలిటీ డివియేషన్స్ మీద ఒకటి నీ సైట్ నువ్వు ఆడుకుందో తెలుసుకోమని నన్ను ఇస్తాడు. నీ సైట్ నువ్వు చూసుకో. నా దాంట్లోకి వచ్చి నాకెళ్ళి రోడ్లు పెట్టి నన్ను అడుగుతాను, నువ్వు నన్నే కోసం మళ్ళీ నా దాంట్లోకి మట్టి తోలుతావు. రేపు వెళ్ళి తీమ్మా అక్రమంగా దిగి నా దాంట్లోకి మట్టి తోలేను. 15 అడుగుల రస్తా, 15 రస్తాలు కదా, అది పక్క పెట్టు. ముందు హైకోర్టులో కేసు డిస్ప్యూట్ లో ఉంది, హైకోర్టులో జరుగుతా ఉంది.
నువ్వు వచ్చి నా దాంట్లో మట్టి తోలాలంత అవసరం ఏముంది? ఆయన మోహన్ రెడ్డి ఏమన్నా అంటే మోహన్ రెడ్డి ఎవడా? మోహన్ రెడ్డి ఎవడు? మన అప్పసం వాడిని అయిందా? ఇది నాది సైటు. అడగదు కానీ ఇప్పుడు ఎందుకు దాంతో ఇదంతా ఎందుకు నువ్వు ట్రెస్ పాస్ అయినా దాంట్లోకి ఎందుకు వెళ్ళావు? బయటికి ఎత్తించాం సార్ 15 ట్రాక్టర్లు ఎత్తించినాక ఆయన ఏమన్నా అంటే కొంచెం ఇట్లా నీళ్ళు ఆగుతున్నాయంటే నాది సైట్ ఇది. 4 ఏళ్ల కింద నేను కొన్నా. నువ్వు నా దాంట్లోకి ఎందుకు వెళ్తావు? హైకోర్టులో కేసు డిస్ప్యూట్ లో ఉంది. నువ్వు నా పైన రిట్ వేసినావు. కేసు డిస్ప్యూట్ నా సైట్ అని నీకు తెలుసు. తెలిసి కూడా నువ్వు నా దాంట్లోకి అక్రమంగా దిగి నా దాంట్లోకి మట్టి ఎందుకు వదిలినావు చెప్పు నాకు అంతే. కొంచెం ఉల్లిపడింది అన్న కొద్దిగా బుల్లిగా ఎత్తపడతాయా? బిల్డింగ్ దాదాపు 15 ట్రాక్టర్లు ఎత్తించిన ఓ మాట నాకు చెప్పింటే అది కూడా నేనే చెప్పాలా నీకు? నేనే చెప్పాలా? నువ్వు నా మీద కేసు వేసినా నేనే చెప్పాలా? మంది ఇకుండా ఉంటాయి నువ్వు నా దాంట్లో నా సైటులో నువ్వు మట్టి ఎందుకు వేసినావు? ఎందుకు ట్రెస్ పాస్ అయినావు? నువ్వు నా దాంట్లోకి ఎందుకు ప్రవేశించినావు? కేసు నువ్వే నా మీద వేసి రిట్టేసి కంప్లైంట్ ఇచ్చినారు కదా ఫస్ట్ మీరే. నేను ఇస్తాయా? నువ్వు డివియేషన్స్ లేవు, సెల్లార్ పర్మిషన్ లేదు, పెంట్ హౌస్ పర్మిషన్ లేదు. ఇవన్నీ జడ్జి ఇంకోటి అది తర్వాత చూసుకుంటారు. నా మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు కదా మున్సిపాలిటీ ఎవరైనా చేస్తున్న ఛార్జ్ షీట్ నువ్వు కాదు. మున్సిపాలిటీ చూసుకుంటారు అది. అవునే నా దాంట్లోకి దొరికినావు. నా దాంట్లోకి ట్రెస్ పాస్ అయినావు. అట్లా కాదు నా దాంట్లో చూసుకుంటారు. నువ్వు మట్టికి వేసి నా దాంట్లో ట్రెస్ పాస్ అయినావు. కోర్టులో హైకోర్టులో పెండింగ్ ఉండగా నువ్వు నా దాంట్లోకి ఎందుకు చొరబడినావు? నీ మీద నువ్వు ఛార్జ్ షీట్ వేసినావు, అదే వేసినావు, ఇదే వేసినావు. నువ్వు ఏమన్నా చేసుకో. అట్లా చూపించద్దు చెప్పండి. ఏం ఇట్లా అంటే ఏం మాట్లాడుతుంది చెప్పండి. ఏదన్నా ఉంటే కాదు నువ్వు నా దాంట్లోకి ఎందుకు దిగినావు? ఆక్రమించాలని దిగినావు నువ్వు. నాకేం అవసరం. ఇప్పుడు మీరు మున్సిపాలిటీ పంచాయతీ తర్వాత చూసుకోండి కానీ ఇప్పుడు ఏం సమస్య ఇప్పుడు చెప్పి అదే సార్ ఇప్పుడు మేము 10 అడుగులు ఇచ్చి 15 అడుగులు రస్తం ఉంది సార్ ఇది ఉండడం. తర్వాత ఆయన అన్నది ఉంది స్థలము కొంచెం ఊలి పడింది సరే మేము తీసేస్తాం. ఎందుకంటే మాకు అసలు నిన్న ఆడికి నేను 15 ట్రిప్పులు ఎక్కించిన మొత్తం. ఆయన ఏమంటే ఆయన 10 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం కాబట్టి ఆయన కొంచెం ఇట్లా నువ్వు ఇట్లా అంటే నేను బుద్ధి లేక చేసిన. లేదు నాకేం అవసరం ఉంది సార్. ఏమన్నా మేము కొనుక్కొచ్చుకుంటామా సమస్యలు ఏమన్నా? ఇప్పుడు రస్తా ఉంది రస్తా వాళ్ళకే వాళ్ళు రాసుకునేటువంటిది. అది నాకు అనుకునే అతనికి ఉంది. వాళ్ళు బుడ్డారెడ్డి రామరెడ్డి వాళ్ళిద్దరు ఈ సైట్ కూడా డిస్ప్యూట్ లో ఉంది. ఈ సైట్ కూడా ఇద్దరు అన్నదమ్ముల భాగాలు ఉన్నాయి. ఓకే నేను ఇది కాదు వాళ్ళు రాసుకొని వచ్చున్నా మచ్చుగా నేను రాయించుకున్నా. నాకే అనుకునే అతనికి మా సైట్ లో మేము ఇద్దరు ముగ్గురు ఉండేటువంటి మేము వదులుకునేటువంటి రాస్తా నీకు మచ్చులు రాస్తా. నువ్వు రాయించుకుంటావు నీకు ఎడ్యుకేటర్ నీ ముందర పబ్లిక్ రోడ్ ఉండి 40 ఫీట్ రోడ్ ఉండి మళ్ళీ వెనక కూడా ఇస్తారా నీకు? ఎట్లా కోర్టు పోయినా కోర్టులో తెచ్చారు సార్ ఇది అంటే కోర్టులో తెలుసుకుంటాం. కోర్టులో ఉంది హైకోర్టుకు ఆయన పోయినాడు నేను పోలే. నా సైట్ లో దిగి నా సైట్ లో మందు కావాలి. బౌండరీస్ కరెక్ట్ గా కడుతున్నావా? 10 అడుగులు వెనక్కి కట్టాలి సార్. కొలితేస్తే అయిపోతాయి కదా సార్. విషయం తెలుస్తుంది కదా నేను జరిగినా లేదో తెలుస్తుంది కదా. అప్పుడు ఇది ఒకటి నేను హైకోర్టులో నేను ఇప్పుడు వాకిలు వస్తున్నది అడిగితే ఏం లేదు. అంటే ఇక్కడ క్లాస్ వచ్చిందంటే ఆయన తెలంగాణ పెంచుకోవాలని వచ్చినాడు కదా. నాకు అన్నప్పుడే నాకు తెలుసు సార్. నోటీస్ పంపించారు తెలిసింది నాకు. నోటీస్ పంపించాలి మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు నాకు పంపించారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు, డీవియేషన్ అయినావు, సెల్లార్